హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'దీప్తీస్ డైరీ'. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా! నా కర్ణాటక ట్రిప్‌లో గోకర్ణం వరకు చూసారు. ఇప్పుడు మేము గోకర్ణం నుంచి మురుదేశ్వర్ వచ్చాము. ఈ మురుదేశ్వర్‌లో కూడా మనకి ఆత్మలింగం ఉంటుంది. ఎలా అంటే మనకి జనరల్‌గా ఆత్మలింగం అనేది గోకర్ణంలో మాత్రమే ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదు. మనకి ఇండియాలో 5 చోట్ల ఆత్మలింగం ఉంటుంది. అది ఎలా అంటే మనకి లాస్ట్ టైమ్ వీడియోలో స్టోరీ చెప్పాను కదా! గణపతి అలా కింద పెట్టినప్పుడు ఆత్మలింగాన్ని రావణాసురుడు తీసే ప్రయత్నంలో అది 5 భాగాలుగా విడిపోతుంది. ఆ 5 భాగాల్లో ఒకటి గోకర్ణ, అలాగే ఇప్పుడు మనం చూస్తున్న మురుదేశ్వర్, సజ్జేశ్వరం, అలాగే గుణేశ్వరం, అలాగే దారేశ్వరం. ఇలా 5 ప్రదేశాల్లో ఆ ఆత్మలింగం భాగాలు పడతాయి. అందువల్ల మనకి ఇదొక ఇంకొక ఆత్మలింగం ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మురుదేశ్వర్ అనేది అరేబియన్ సీకి 3 సైడ్స్ సీ ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ ఉంటుంది. కండుకా హిల్స్ మీద. ఎంత బ్యూటిఫుల్ టెంపుల్ అంటే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ మనకు కనిపిస్తున్నటువంటి శివుడు. 123 ఫీట్ ఉన్నటువంటి శివుడి విగ్రహం మనకి మురుదేశ్వర్‌లో ఉంటుంది. ఈ టెంపుల్‌కి మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు 3 వైపులా సముద్రం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ టు సీ. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఇక్కడ ఈ స్వామివారి విగ్రహం ఉంది కదా! 123 ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్. ది ఫస్ట్ లార్జెస్ట్ ఏంటంటే, విశ్వాస్ స్వరూపం అని రాజస్థాన్‌లో ఉంది. ఇక్కడ టెంపుల్ గర్భగుడిలో మనకి వీడియోస్ అవి ఎలో ఉండవు. మనకి లోపల ప్రాంగణం మాత్రం మనం చూడొచ్చు. వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉపాలయాలుంటాయి లోపల. గణపతి, అలాగే అమ్మవారిది, ఆంజనేయ స్వామి వారిది ఇలా చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ స్వామివారు శ్రీ మురుదేశ్ నామంతో ఉంటారనమాట. అందుకే ఈ టెంపుల్‌ని మనం మురుదేశ్వర టెంపుల్ అంటాం. మనకెవరైతే గోకర్ణ, ఆత్మలింగం అని తెలుసు ఇవన్నీ ఇప్పుడు తెలిసింది కదా! సో, ఎవరైనా చూడాలి అనుకున్నప్పుడు ఈ 5 ప్రదేశాలు మనకి పైకి వెళ్ళినప్పుడు ఈ విగ్రహం దగ్గర ఒక కేవ్ మ్యూజియం ఉంటుంది. అందులో వెళ్తే మనకి అవి ఎక్కడెక్కడున్నాయి అనేటువంటి ఇది కూడా వాళ్ళు ప్లేస్ చేశారు. అలా చూసి మనం ఆ 5 కూడా విజిట్ చేయొచ్చు. ఇది టెంపుల్ నుంచి మనము ఇటు బయటకొస్తున్న దారిలో మనకిక్కడ చిన్న చిన్న స్వామివారి ఆలయాలు అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. పైన మనకి బంగారంతో పూత వేసుంటుంది. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. వై? బికాజ్ చుట్టూ కూడా సముద్రము అండ్ ఒకవైపు టెంపుల్. అండ్ ద మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆ గోపురం ఎక్కండి. ఆ గోపురం మొత్తం 20 ఫ్లోర్స్‌లో ఉంటుంది. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ గోపురం ఎక్కిన తర్వాత మనకి వ్యూ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే, అసలు వెళ్ళి వీడియో అయితే నేను తీశాను. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ నేను తీసిన దానికి కరెక్ట్‌గా వచ్చింది అని. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. ఖచ్చితంగా వెళ్లి చూడాల్సినటువంటి వన్ ఆఫ్ ద శివ టెంపుల్ అన్నమాట. మనం టెంపుల్‌లోంచి కూడా మనము ఈ పైకెక్కడానికి మార్గం ఉంటుంది. లేదు అంటే మనం టెంపుల్ బయట నుంచి కూడా ఇంకొక వ్యూ ఉంటుంది. ఇది మేము టెంపుల్ నుంచి లోపల నుంచే పైకొచ్చామనమాట. ఇక్కడ స్వామివారికి ఈ ఆత్మలింగం ఏర్పడడానికి కలిగినటువంటి స్టోరీ అవన్నీ కూడా లోపల చూపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ నేను పైన 20 ఫ్లోర్స్ పైకెక్కినప్పుడు తీసినటువంటి వ్యూ అనమాట. ఐ థింక్ 20కి ఎక్కనివ్వరు. 14 ఆర్ 15 వరకు మనం ఎక్కొచ్చు. ₹20 టికెట్ తీసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ వెరీ, వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. చాలా బావుంటుంది. వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. అలాగే ఇప్పుడు స్వామివారి కింద ఒక హౌస్ లాగా కనిపిస్తుంది కదా! అదే ఈ కేవ్ మ్యూజియం. ఇక్కడ కూడా అరౌండ్ ₹20-30 అలా చార్జ్ చేస్తారు. మనం లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే నేను గోకర్ణలో స్టోరీ చెప్పాను కదా! రావణాసురుడు తపస్సు చేయడం, ఆత్మలింగాన్ని పొందడం, తీసుకొచ్చేటప్పుడు సంధ్యా సమయం అవ్వడం వల్ల గణపతిని పట్టుకోమని చెప్పడం, అలాగే ఆయన కింద పెట్టడం. అలా పెట్టిన దాన్ని తీసే ప్రయత్నంలో మనకి 5 ఆత్మలింగాలు ఏర్పడతాయన్నమాట. ఆ స్టోరీ ఎవరికైతే తెలీదో చిన్న పిల్లలకి అలా వాళ్ళకి విజువల్‌గా చెప్పడం కోసం వాళ్ళు ఇలాగ ఒక మ్యూజియం లాగా అరేంజ్ చేశారన్నమాట. ఈ మ్యూజియంకెళ్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ బాగా అర్థమవుతుంది కూడా. అది ఆ స్టోరీ అనేది కూడా వాళ్ళు కింద చెప్తారు, రాస్తారు. అలాగే మనము ఆ త్రూ ఔట్ ద కేవ్ మనం తిరిగి చూస్తూ ఉన్నప్పుడు వెనక వాయిస్ కూడా రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు మనకి ఆ స్టోరీ అనేది చెప్తూ ఉంటారనమాట. ఎవరైతే మురుదేశ్వర్ ఎళ్తారో తప్పకుండా మీరు స్వామివారి విగ్రహం చూడటానికి వెళ్ళినప్పుడు ఈ కేవ్ మ్యూజియం కూడా వెళ్లి చూడండి. చాలా అందంగా ఉంటుంది. అండ్ స్టోరీస్ కూడా మనం తెలుసుకోవాలి ఫస్ట్. అలాగే మన నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడా
తెలపాలి. ఎందుకంటే మనకి జనరల్‌గా ఇప్పుడేంటి భక్తి అనేది వెళ్లి దండం పెట్టుకో అని చెప్తే వాళ్ళు ఎందుకు అనే క్వెషన్ ఒస్తుంది. అలాంటివన్నీ చేయాలి అంటే వాళ్ళు ఎలాగ మనకి భూమి మీదకొచ్చారు అండ్ ఈ కర్ణాటక ట్రిప్‌లో నేను తెలుసుకుందేంటి అంటే సాక్షాత్తు భగవంతుడు మనము నిజంగా దండం పెట్టుకొని, నిజంగా నమ్మితే భక్తుల కోసం భూమి మీదకి దిగి వచ్చినటువంటి టెంపుల్స్ దేర్ ఆర్ సో మెనీ కర్ణాటకలో. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మురుదేశ్వర్ అనేది ఆత్మలింగం కింద పెట్టడం వల్ల ఏర్పడింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఉడిపి ఈ టెంపుల్ తర్వాత మీరు చూడబోయేది, తర్వాత కటీల్ దుర్గా టెంపుల్, అలాగా నెక్స్ట్ వీడియోలో చూడబోయే కొన్ని టెంపుల్స్. ఆ టెంపుల్స్ అన్నీ ఎలా ఏర్పడ్డాయంటే, భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి, వారి బాధలు తీర్చడానికి సాక్షాత్తు భగవంతులు కిందకొచ్చినటువంటి ప్రదేశాలు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా చూడాలి. అలాగే మన నెక్స్ట్ జనరేషన్‌కి కూడా చూపించాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నేను చెప్పాను కదా! 5 ఆత్మలింగాలు పడినటువంటి ప్రదేశమని. అక్కడ 5 కనిపిస్తున్నాయి కదా! ఈ 5 ఆత్మలింగం పడినటువంటి ప్రదేశం అన్నమాట. నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు జనరేషన్‌లో ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు పెద్దవాళ్ళయిన తర్వాత టెంపుల్స్ చూడాలి అని. కాదండి. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మనం స్టోరీస్ తెలుసుకోవాలి. అలాగే మనం చెప్పాలి కూడా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద వీడియో ఇప్పుడు మరి చూస్తోంది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఒక భగవంతుడు తన యొక్క భక్తుడి కోసం ఏం చేశారు అని. ఇది మీరు చూస్తోంది ఉడిపి. ఉడిపిలో మనకి శ్రీకృష్ణుడు ఉంటారు. అలాగే ఆయన బాలకృష్ణుడుగా మనకి దర్శనమిస్తారు. ఇది 13థ్ సెంచురీలో ఏర్పడినటువంటి టెంపుల్ అన్నమాట. అప్పటినుంచి టెంపుల్ ఉంది అని మనకి చెప్తుంటారు. ఇందులో శ్రీకృష్ణుడు కనకదాసు అనే డివోటీ కోసం ఏం చేశారు అనేది మనకి స్టోరీ అన్నమాట. జనరల్‌గా మనకిక్కడ ఒకప్పుడు మనకి ఫస్ట్ ఇనీషియల్‌గా బాలకృష్ణుడి విగ్రహం పెట్టినప్పుడు, అది దొరికినప్పుడు మాధవాచార్య గారికి ఫౌండర్ ఆయననమాట. ఆయనకి దొరికినప్పుడు, ఆయన ప్రతిష్ఠించినప్పుడు ఈ విగ్రహం ఎటుండేదనమాట, ఈస్ట్ ఫేసే ఉండేది. సో, ఆయనేం చేశారు, ఈస్ట్ ఫేసే పెట్టారు. అప్పట్లో అందరూ ఈస్ట్ ఫేస్ నుంచే దర్శనం చేసుకునేవారు. అక్కడ ఒక భక్తుడు కనకదాసు అనే ఒక ఆయనకి ఆయన తక్కువ మతం చెందినటువంటి, తక్కువ కులం చెందినటువంటి వాడవడం వల్ల ఆయనకి గర్భగుడిలోకి కానీ ఎంట్రన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సో, అప్పుడు ఆయన కనకదాస్ ఏం చేస్తారంటే, గుడి వెనక వైపు నుంచి అంటే ఆపోజిట్ నుంచి ఆ చిన్న రంధ్రం ఉంటే అందులోంచి చూస్తూ ఉండేవారు స్వామివారిని. అప్పుడు బాలకృష్ణుడు ఆయన యొక్క భక్తికి మెచ్చి, ఆయన లిటరల్లీ ఆయన యొక్క ఫేస్‌ని, ఆయన యొక్క బాడీని ఈస్ట్ నుంచి టువర్డ్స్ వెస్ట్ తీసుకెళ్లారన్నమాట. తిప్పారు. సో, ఇప్పుడు విగ్రహం మీరెలా చూస్తారంటే, గర్భగుడి వైపు నుంచి మీరు స్వామివారి దర్శనం చేసుకోరు. స్వామివారి దర్శనం గుడికి గర్భగుడి వెనక వైపు నుంచి అంటే, వెనక వైపు మనకి గుళ్ళు పెడతారు కదా! గోడ. ఆ గోడ దగ్గర మనకి ఇంకొక స్పెషల్ ఏంటంటే, అక్కడ కనకకిండి అని ఉంటుంది. ఆయన ఏదైతే చిన్న ద్వారాన్ని చూసారో, అక్కడ ఒక కిటికీలాగా పెట్టారు. 9 రంధ్రాలుంటాయన్నమాట. అలాగే నవగ్రహాల విగ్రహాలు కూడా అక్కడ పైన ఆ నవగ్రహాల యొక్క కిటికీ నుంచి మాత్రమే మనం బాలకృష్ణుని చూడాలి ఇందులో. అండ్ ఇక్కడ వెరీ స్పెషల్ ఏంటంటే, ఈ గర్భగుడిలోకి ఎవరిని ఎలో చేయరు. ఒక 4 సెట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు మాత్రమే ఇద్దరిద్దరుగా వెళ్లి స్వామివారికి ఇవన్నీ ఉపచారాలు చేయాలన్నా అవన్నీ కూడా వాళ్ళే చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటి అంటే, ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే స్వామివారికి అమ్మవారి వేషం వేస్తారట. అమ్మవారిలా అలంకరిస్తారు అని చెప్పారు అక్కడ ఆయన. అండ్ ఇక్కడ టెంపుల్‌లో ఇన్‌సైడ్ వెళ్ళిన తర్వాత స్వామివారి టెంపుల్‌లోకెళ్ళడానికి ఎంత దూరం నడవాలో, ఆ వెళ్ళే దారిలో కొలను బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! మాధవాచారి. ఆయననే శ్రీకృష్ణుల వారిని ఇక్కడ స్థాపించారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒరిజినల్ విగ్రహం ఉడిపిలో ఉండే సాక్షాత్తు శ్రీ బాలకృష్ణుని విగ్రహం. ఇది మనకి అపోజిట్‌లో కనిపిస్తుంది. అండ్ ఒక్కసారైనా సరే ఇలాంటి ప్లేసెస్ అన్నీ అందరూ విజిట్ చేయాలి అనేది నా ఒపీనియన్. ఫర్ మీ పర్సనల్లీ ఐ లవ్ టు గో టు ద టెంపుల్స్ అండ్ ఈ వీడియోస్ తీయడానికి కూడా రీజన్ అదే. ఫర్ మై మెమరీ అండ్ టు టెల్ ద పీపుల్ ఇలా ప్లేసెస్ ఉన్నాయి చూడాలి అని. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారి టెంపుల్ కటీల్ దుర్గా అమ్మవారి టెంపుల్. ఇది ఎంత పవర్‌ఫుల్ టెంపుల్ అంటే మనకి లోపల ఎలో లేవు వీడియో. అండ్ వెన్ యూ గో ఇన్‌సైడ్ ద టెంపుల్‌న మనకి లిటరల్లీ గూస్ బంప్స్ ఒస్తాయి. అండ్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడొక రాయి ఉంది కదా! దీనికొక స్టోరీ ఉంది. అదేంటి అంటే మనకి అరుణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు. ఏమని? తనని 2 కాళ్ళకి సంబంధించిన ఉన్న జీవి కానీ, అలాగే 4 కాళ్ళు ఉన్న జీవి కానీ తనని సంహరించకూడదు అని.
ఆయన అది తీసుకొని ముల్లోకాల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అప్పుడు అందరూ అమ్మవారి దగ్గరికెళ్లి కోరుకుంటారనమాట. అమ్మ ఇలాగా కష్టపెడుతున్నారు అని. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారంటే సాక్షాత్తు ఈ ఉన్నాయి చూసారా? ఈ రాయి రూపంలో అమ్మవారు భూమి మీదకొస్తారు. వచ్చి అప్పుడు ఏం చేస్తారంటే ఈ రాయి లోపల ఆవిడ తేనెటీగల్ని పెడతారు. అందులో కొన్ని లక్షల తేనెటీగలుంటాయి. ఈ అరుణాసురుడు అలా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఆ రాయిని విరగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ ఇరగ్గొట్టే ప్రయత్నంలో ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆ అరుణాసురుడిని చంపేస్తాయన్నమాట. సో, అప్పుడు బ్రహ్మదేవుని యొక్క వరం ప్రకారం 2 కాళ్ళు, 4 కాళ్ళు బికాజ్ వాటికి లెగ్స్ ఉండవు కాబట్టి ఆయన వరం ప్రకారం ఆయన చావలేదు. అలాగే అమ్మవారు ఆయన్ని చంపడానికి ఇలాగ రాయి రూపంలో వచ్చి చంపారు. అప్పుడేం చేస్తారంటే భగవంతుళ్ళందరూ అమ్మవారిని ఇక్కడ ఉండమంటారు. అలా ఇక్కడ కనిపిస్తున్న రూపంలో అమ్మవారు మనకి కటీల్ దుర్గా అమ్మవారి రూపంలో ఉంటారు. ఈ టెంపుల్ మనకి నందిని రివర్ పక్కన ఐలాండ్‌లో ఉంటుంది. ఇది అమ్మవారు సాక్షాత్తు రాక్షసుడిని చంపడానికి భూమి మీదకొచ్చినటువంటి ప్రదేశం. కర్ణాటకలో టెంపుల్స్ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు చూడవలసినటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ వన్ ఆఫ్ ది పవర్‌ఫుల్ టెంపుల్. ఈ టెంపుల్ తర్వాత మేము వెళ్ళిన ప్రదేశం ధర్మస్థల. ధర్మస్థల అంటే మన తెలుగు వాళ్ళందరికీ ఒక ఎమోషన్. దీని మీద ఒక సాంగ్ కూడా ఉంది 'మంజునాథుడి' మీద. ఈ టెంపుల్ స్టోరీ అలాగే ఈ టెంపుల్ ఎలా ఏర్పడింది ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.